గతంలో లేవు ఇవి. దాదాపు 106 గురుకుల పాఠశాలలు పెట్టారు. అది మంచి మార్పు కాదంటారా? గురుకుల పాఠశాలలు పెట్టడం తప్పు కాదు, కానీ దాన్ని ఇబ్బముబ్బడిగా పెట్టి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి, ఏదో గుడిసెల్లో ఎక్కడనో పాత బిల్డింగ్లో తీసుకొని చేయటం కాదు సార్. దానికి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో నువ్వు 190 పెట్టే బదులు 70-80 ఫస్ట్ స్టార్ట్ చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి టీచర్లని దానికి సంబంధించినటువంటి ఎక్కడ లేరు సార్. ఒక నోటిఫికేషన్ వేస్తే దానికి 5-6 సార్లు కోర్టుకు పోవాల్సి వస్తూ ఉంది, ఆ కోర్టు తప్పుపడుతూ ఉంది, మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తూ ఉంది. ఒక నోటిఫికేషన్ పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు పడుతూ ఉంది. టీఎస్పీఎస్ అనేది ఏర్పడి ఇవాళకి 4 సంవత్సరాలు అయింది. గంటా చక్రపాణి గారు ఉన్నారు, ఆఫీస్ మాత్రమే ఇచ్చారు కానీ వారికి అధికారాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం అంటే వాళ్ళు త్వరితగతంగా నిర్ణయం తీసుకోవాలి, ఒక డిఎస్సి వేయాలి, ప్రభుత్వం నుంచి ఆర్థిక ఇమీడియట్గా ప్రభుత్వం పంపితే ఇమీడియట్గా చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. మీరు పంపరు ఇక్కడి నుంచి నిరుద్యోగులనేమో మీరు కనీసం ఉద్యమాలు చేస్తే కూడా గౌరవించని పరిస్థితి. మా ఉద్యోగాలు మాకు కావాలనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీకు ఉద్యోగాలు దొరికినాయే, మీ కుటుంబాలకు ఉద్యోగాలు దొరికినాయే. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి యాజ్ ఆఫ్ నౌ? ఇప్పటి వరకు దాదాపు 16 నుంచి 17 వేల కంటే ఎక్కువ పూర్తి కాలేదు సార్. ఒక పోలీస్ కానిస్టేబుల్ విషయంలో మాత్రమే ప్రభుత్వం తన అవసరాల కొరకు తెలంగాణలో ఉద్యమాలు వస్తాయో అణిచివేస్తారనో ఏదో రకంగా అణిచివేయాలన్న ఆలోచనతో కానిస్టేబుల్ నిలిచిపోయి తప్ప డిఎస్సి కానీ పోలీస్ ఫోర్స్ కావాలి అవసరం కాబట్టి ఆ అవసరం ఉంది అని చెప్పేసి ఎందుకు తెలంగాణ మళ్ళీ ఉద్యోగం ఎందుకు? ఉద్యమ నాయకుడే సీఎం అయింది కదా, మరి దీన్ని అణచివేయడానికి ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా పోలీసులను పెట్టుకున్నాడు. అంటే వేరే ఉద్యోగాలు లేవా? ఏమో సార్, చాలా ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి కానీ ఎస్ఐలు కానీ, తర్వాత గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి ప్రతి చోట ఖాళీ 1,07,000 ఉద్యోగాలు. ఈ పెద్ద మనిషి ఇవాళ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్పుకున్న ఈ పెద్ద మనిషి ప్రకటించిన విషయం చెప్తున్నాను నేను. 1,07,000 ఉద్యోగాలు. మరియు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వాటిలో 50,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపు 2018 డిసెంబర్ నాటికి మొత్తం ఒక 2 లక్షల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు, అనధికారిక లెక్కలు తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ప్రభుత్వం సాత్సారం చేస్తూ ఉంది? వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం లేదు కదా. ఉద్యోగం సృష్టించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరదు, ప్రభుత్వం ఖజానా ఖాళీ అవుతుంది. కాబట్టి ఎందుకో పాపం నిరుద్యోగులు వ్యూహాత్మకంగా చేయట్లేరు. రెండోది, ఒకవేళ చేస్తే నోటిఫికేషన్ ఎలక్షన్ ముందు విడుదల చేయాలని ఆలోచన ఉండొచ్చు, ఓటు రావాలన్నటువంటి ఆలోచన. రెండోది, నిరుద్యోగులు ధర్నా చేస్తే పర్మిషన్ ఇవ్వరు. తెలంగాణ ధర్నాలతోనే వచ్చింది, తెలంగాణ రాష్ట్ర అలాంటి ధర్నా చెక్కును కూడా ఎత్తేసారు సార్. ఇది ఎక్కడ అన్యాయం సార్? మేమేం చేసినాం సార్? పాపం ప్రజాస్వామ్యం అనేది కొత్తగా మరింత ముందుకు తీసుకుపోవాలి కొత్త రాష్ట్రం ఏర్పడితే. కానీ అందుకు భిన్నంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తారో, ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో అనే ఉద్దేశంతో ధర్నా చెక్కు తీసేశారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకేం అర్థం కాలేదు. ఇది ఏం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి గారు గౌరవనీయమైన ప్లేస్లో ఉన్నప్పుడు మాకు సమన్యాయం చేయాలి. మాట్లాడుకోవడానికి కేంద్రం అన్యాయం చేస్తే సార్ నేను జంతర్ మంతర్లో ధర్నా చేస్తానని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారే ఇక్కడ ధర్నా జోగు తీశారనేటువంటిది సర్వత్రా వినపడుతుంది సార్. అది ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ఒక కోదండరామ్ గారు చాలా తెలివిగా అన్ని రాజకీయ పార్టీల ఆమోదయోగ్యంతో విద్యార్థి ఉద్యమాన్ని సమన్వయంతో సాధించారు. కానీ అంటే కోదండరామ్ గారు సాధించారంటారా? నేనేమంటున్నా సార్ అంటే ఒక్కరే సాధించారు అని చెప్పే మాటను తప్పు అంటున్నా. అందరు భాగస్వామ్యం ఉంది, అందరు త్యాగాలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చిందండి కేసీఆర్ గారికి కోదండరామ్ గారికి గ్యాప్ ఏంటి? మీరు ఇద్దరికి క్లోజ్ కదా. సార్ అయితే మొదటి నుంచి కూడా కోదండరామ్ గారికి కొన్ని వ్యూస్ ఉన్నాయండి. ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్లు నిధులు నియామకం అనే సూత్రం ఏదైతుందో ఇది మొదట ప్రాధాన్యత. రెండోది, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని నువ్వు పక్కకు పెట్టుకుంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పద్ధతి లోపల ఉన్నది. రెండోది, తెలంగాణ 100% వ్యతిరేకించారు సార్. ఎందుకు వ్యతిరేకించారంటే ఒకనాడు మనం తెలంగాణ ఉద్యమాన్ని వెకిలి చేష్టలతోనే వెకిలించిన వాళ్ళు ఇవాళ పల్లకిల్లి ఊరేగిస్తూ ఉన్నాడు మహేందర్ రెడ్డి వాళ్ళు సార్. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి శుభప్రద్ పటేల్ నా విద్యార్థి నాయకుని కొట్టింది సార్. ఏది ఎక్కడని తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులు సగం మంది తెలంగాణకు వ్యతిరేకమైన వాళ్ళే ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది తెలంగాణ కోసం పనిచేసినటువంటి చెరుకు సుధాకరు, విమలక్క, గద్దరు, ప్రజాగలాలు నిర్మించినటువంటి మా గద్దరన్న, మాలాంటి వాళ్ళం అందరం తెరమరుగైపోయాం. అందుకోసమే వీరి పాలన పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకము, తెలంగాణ మూల సిద్ధాంతానికి వ్యతిరేకమైంది. సో రాజకీయ అవసరాలు ఉంటే ఉండొచ్చు తెలివిగా, కానీ ఉమ్మడి సూత్రం ఏదైతుందో తెలంగాణని మోసిన వాళ్ళని, తెలంగాణ కోసం అరిచిన వాళ్ళని వాళ్ళు దూరం పెట్టారు. అది మనం గమని పీడీ యాక్టులో మొదట ఎవరు పోయారు సార్? చెరుకు సుధాకర్ పోయారు. ఆయనకు టికెట్ వచ్చిందా సార్? విమలక్క తెలంగాణ కోసం జైలుకు వెళ్ళింది, ఆమెకు ఏ గౌరవం ఉంది సార్? కవులు, గాయకులు గలాలు ఎత్తిరు. 1,500 మంది చచ్చిపోయారు సార్ తెలంగాణలో. 450 మందికి మాత్రమే కాంపెన్సేషన్ ఇచ్చారు, 450 మందికి. మరి మిగతా వాళ్ళది ఎటు పోయారు సార్? ప్రభుత్వ నివేదికలే హోంమంత్రికి ఇచ్చారు కదా, అది మేము అడుగుతున్నాం. మేము అది తప్పు అంటున్నాం అంతే తప్ప మిమ్మల్ని మ్యాండేటరీ ఇచ్చారు మీకు ప్రజలు, మీరు ఏలుకోండి 5 సంవత్సరాలు.
కానీ మీ విధానాలలో ఆనాడు మాకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చావు, ఉద్యోగ విషయంలో కావచ్చు, తెలంగాణ వాదం విషయంలో కావచ్చు. ఏం సార్, ఆనాడు లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అని చెప్పి మాట మాడిన ఈ పెద్ద మనిషి, ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో వెళ్ళి పెళ్లిళ్లకు పేరంటాలకు పోతే మా గుండెలు మాడిపోవు సార్. ఒక సగటు తెలంగాణ వాదిగా ఒకనాడు 1,00,000 నాగళ్లతో దున్నుతానని చెప్పిన ఈ నాయకుడు అద్భుతం, మహాద్భుతం, కళాఖండం అని చెప్పేసి ఆ యొక్క కేంద్రానికి పోయి మాట్లాడుతుంటే మా గుండెల్లో మా బాధ, మా దుఃఖం ఏం సార్ ఇది? ఈ బాధ ఎవరు చెప్పాలి? ఏమిటి ఇదంతా? ఈ రాష్ట్రం మీ సొత్తా ఇది? ఇది అందరి ఉమ్మడి త్యాగాల వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ఆ పెద్ద మనిషికి ఉంటుంది. బాధ్యతను నెరవేర్చాలి. ఎందుకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరొక ముఖ్యమంత్రి వచ్చినా ఇటువంటివి చేస్తారు. కానీ తెలంగాణను కొట్టినవాడు, దూషించినవాడు, తనినవాడు, ఎక్కిరించినవాడు, వెకిలించిన వాళ్ళు ఇవాళ మీకు చుట్టం అయిపోయారు, మేము చేదైపోయాం. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.